ఐశ్వర్య నా భార్య. ఇది మా ఇద్దరి జీవితానికి సంబంధించిన విషయం అని ఆదిత్య చెప్పిన ఒక్క మాటతో ఆ పెళ్లి మండపం మొత్తం షాక్కి గురైంది. ఈ తలకాయ నొప్పంతా మనకెందుకు? వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మన పాటికి మనం వెళ్దాం పద అన్నారు కిరణ్ తల్లిదండ్రులు. అసలు ఏమైంది? ఎవరి ఆదిత్య, ఎవరి ఐశ్వర్య, ఎవరి కిరణ్ వర్మ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త స్టోరీ మొదలవబోతుంది. అదే అగ్నిసాక్షి పార్ట్ 1. నేను మీ అనుష కృష్ణ. కొచ్చిన్ తీర ప్రాంతం. సాయంత్రం 7 గంటలు. శ్రీ కన్వెన్షన్ బయట ఖరీదైన కార్లు వరుసగా ఆగుతున్నాయి. లోపల వేలాది లైట్ల వెలుగులో మెరిసిపోతున్న పెళ్లి మండపం. బంగారు రంగు కట్టన్లు, మల్లెపూల పరిమళం, మంగళ వాయిద్యాల శబ్దం. వేదికపై వధూవరులు కూర్చున్నారు. వరుడు కిరణ్ వర్మ, కేరళలోనే పేరున్న వ్యాపారవేత్త. తెల్లటి షెర్వానీలో అందంగా ఆత్మవిశ్వాసంగా నవ్వుతున్నాడు. అతని పక్కనే ఎర్రటి కంచిపట్టు చీరలో కూర్చుంది ఐశ్వర్య. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ దేవతలా ఉంది అని చెప్పుకుంటున్నారు. కానీ పెళ్ళవుతున్న ఆనందం ఆమె కళ్ళలో లేదు. ముఖంపై చిరునవ్వు ఉంది, కానీ అది మనసులో నుంచి వచ్చింది కాదు. ఏంటమ్మా, టెన్షన్గా ఉందా అని ఆమె స్నేహితురాలు శ్రేయ దగ్గరకు వచ్చి చిన్నగా అడిగింది. ఐశ్వర్య బలవంతంగా నవ్వుతూ కొంచెం అంది లోగొంతుకలో. అది సహజమే. ఇంకో 10 నిమిషాల్లో మిస్సెస్ కిరణ్ వర్మ అవుతావు అని శ్రేయ అనగానే, ఆ మాట వినగానే ఐశ్వర్య నవ్వు మాయమైంది. ఆమె చూపు నెమ్మదిగా మండపం ప్రవేశద్వారం వైపు వెళ్ళింది. ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నట్టుగా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అదే దారి వైపు చూస్తోంది. శ్రేయ అది గమనించి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఇంకా రావాల్సిన ముఖ్యమైన వాళ్ళు ఉన్నారా అంటూ అడిగింది. లేదు అని ఆమె పెదవులు చెప్పినా ఆమె కళ్ళలోని వెతుకులాట నిజం చెప్తోంది. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. పూజారి గట్టిగా చెప్పాడు. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. కెమెరాలు ఆన్ అయ్యాయి. లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. కిరణ్ వర్మ నెమ్మదిగా ఐశ్వర్య వైపు వంగాడు. ఇంకో 5 నిమిషాల్లో నువ్వు నా భార్య అవుతావు అని మెల్లగా ఆమె చెవుల్లో చెప్పాడు. ఆమె అతని దగ్గరితనం నచ్చక ఇబ్బందిగా కదులుతూ బలవంతంగా చిన్న చిరునవ్వు నవ్వింది. అంతే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిరణ్ వర్మ అది గమనించాడు. ఇంకో 5 నిమిషాల్లో నేను నీ మెడలో తాళి కడతాను. ఇప్పటికీ ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అని అడిగాడు కిరణ్. ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక రూపం మెదిలినా ఆమె పెదవులు ఆ పేరు పలకడానికి నిరాకరించగా, ఆమె వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకొని, నేను అలా అనలేదుగా అంది మెల్లగా. అనక్కర్లేదు, నీ కళ్ళే చెబుతున్నాయి అన్నాడు కిరణ్ వర్మ. ఐశ్వర్య సమాధానం ఇవ్వబోతుండగానే లబ్డబ్ లబ్డబ్ అంటూ ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పుడే మండపం తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆపండి అన్న అరుపు ఆ పెళ్లి మండపంలో మారుమోగింది. మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి. అందరి చూపులు ఒకేసారి ద్వారం వైపు తిరిగాయి. ఒక వ్యక్తి నెమ్మదిగా లోపలికి నడుస్తూ వస్తున్నాడు. తెల్లటి షర్ట్, నల్లటి ప్యాంట్, చేతికి ఖరీదైన వాచ్. కళ్ళల్లో మాత్రం చెప్పలేని బాధ. అతని ప్రతి అడుగు మండపంలో ఉన్న నిశ్శబ్దాన్ని మరింత పెంచుతోంది. ఐశ్వర్య అతన్ని చూసిన క్షణంలో ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆమె వేళ్ళు వణికాయి. శ్వాస ఆగిపోయినట్లయింది. కాదు, ఇది నిజం కాదు అని
ఆమె మనసులో అనుకుంది. ఇది నిజం కాదు అని పదే పదే అనుకుంటోంది. ఆ వ్యక్తి నెమ్మదిగా మండపం ముందుకు వచ్చి ఆగాడు. కిరణ్ వర్మ అసహనంగా లేచి, ఎవరు మీరు అని అడిగాడు. అతని నుంచి సమాధానం లేదు. ఆ వ్యక్తి చూపు మాత్రం నేరుగా ఐశ్వర్య కళ్ళలోకే ఉంది. ఆమె కళ్ళలోకి చూసిన క్షణంలో ఆమె 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాలేజ్, క్యాంపస్, మొదటి పరిచయం, మొదటి గొడవ, మొదటి ప్రేమ, చివరి కన్నీరు అన్నీ ఒక్క క్షణంలో మెదడులో మెరిశాయి. ఆమె పెదవులు వణికాయి. చాలా నెమ్మదిగా, ఎవరూ విననంత మెల్లగా ఒక పేరు పలికింది. అది ఆది. ఆ ఒక్క మాట ఆమె ఎంత చిన్నగా పిలిచినా ఆ వ్యక్తి చెవులకు స్పష్టంగా వినిపించింది. అతని పెదవులపై బాధతో కూడిన చిన్న నవ్వు మెరిసింది. అతను ఇంకో అడుగు ముందుకు వేశాడు. కిరణ్ వర్మ అడ్డంగా నిలబడ్డాడు. నేను అడిగింది వినిపించలేదా? నువ్వెవరు అంటూ గర్జించాడు కిరణ్ వర్మ. నన్ను కాదు అంటూ ఐశ్వర్య వైపే చూస్తూ వధువుని అడుగు అన్నాడు. ఆ వ్యక్తి మొదటిసారి మాట్లాడాడు. మండపం మొత్తం ఒక్కసారిగా గుసగుసలతో నిండిపోయింది. ఆమెకు ఇతను తెలుసా? ఎవరితను? ఏమవుతోంది ఇక్కడ అంటూ. కిరణ్ వర్మ కోపంగా ఐశ్వర్య వైపు తిరిగి, ఎవరితను అని అడిగాడు. ఐశ్వర్య గొంతు ఎండిపోయింది. ఆమె మాట్లాడలేకపోయింది. కానీ ఆమె కళ్ళలోని కన్నీళ్ళు అతన్ని తానింకా మర్చిపోలేదని చెబుతున్నాయి. అది చూసిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. 2 ఏళ్ళు అతను నెమ్మదిగా అన్నాడు. 2 ఏళ్ళు నిన్ను చూడకుండా బతికాను అన్నాడు. ఐశ్వర్య కళ్ళ నుంచి మొదటి కన్నీటి బొట్టు జారింది. అరవిందన్ బాబు, మీరెవరైనా కానీ ఇక్కడ నా కూతురు పెళ్లి జరుగుతోంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దాని బతుకుని అన్యాయం చేయకండి. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను అంటూ ఆదిత్యని ప్రాధేయపడుతున్నాడు అరవింద్. అంకుల్, ఇది ఐశ్వర్య జీవితానికి సంబంధించిందే కాదు, నా జీవితానికి సంబంధించింది కూడా. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్ అని ఐశ్వర్య వైపు తిరిగి, నీకోసం నేను తిరిగి వచ్చాను. ఒక్క అవకాశం ఇస్తావా? నీ చేతిని పట్టుకున్న క్షణం నుంచి నా ప్రతి ఉదయం నీ చిరునవ్వుతో మొదలవుతుంది. ప్రతి రాత్రి నీ జ్ఞాపకాలతో ముగుస్తుంది. నిన్ను కేవలం ప్రేమించను, ప్రాణంలా దాచుకుంటాను, కనురెప్పలా కాపాడుకుంటాను. జీవితాంతం నా గుండెల్లో నీకు ఒక స్థానం కాదు, నా మొత్తం ప్రపంచాన్నే ఇస్తాను. నా ప్రేమ మాటల్లో కాదు, నా జీవితమే నీ కోసమని చూపిస్తాను అంటూ ఐశ్వర్య చేయి పట్టుకోబోతున్న ఆదిత్యని ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు కిరణ్ వర్మ. అంతే. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఐశ్వర్య ఆదిత్య దగ్గరకు వెళ్ళి పడిపోయిన అతన్ని ప్రేమగా పైకి లేపి తలదించుకుని, వెళ్ళిపో ఆదిత్య, నీ ఉనికి నాకు తెలియనంత దూరంగా వెళ్ళిపో, నా జీవితంలో నుంచి, నా జ్ఞాపకాల నుంచి అని చెప్పి ఐశ్వర్య వెళ్ళబోతుంటే ఆమె చేయి తీసుకొని అతని గుండెలకు ఆనించుకుని నా కళ్ళలోకి సూటిగా చూసి, ఇదే మాట చెప్పు, వెళ్ళిపోతాను అన్నాడు ఆదిత్య. നമ്മക്ക് ഇതെന്താ ഗോളണ്ടാ, നീ കണ്ണിട്ട് ഇഷ്ടപ്പെട്ടു എന്നു പറഞ്ഞത് കൊണ്ടാണ് ഈ കല്യാണത്തിന് സമ്മതിച്ച. അവർ చాక్కెండవర్ చాకున్, നമുക്ക് పోకం వా. మనకి ఇదేమి గోల్రా, ఏదో నువ్వు చూసి ఇష్టపడ్డావని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాం. వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మనం వెళ్ళాం పదా అని కిరణ్ తండ్రి అంటున్నా ఐశ్వర్యనే నా ఎడి అప్ప అంటూ ఐశ్వర్య ముందుకు వచ్చి, వాడు పోతాడులే, వీడిని వెళ్ళిపో అంటున్నావు అంటే వీడు నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. ఈ పెళ్ళితో మనం కొత్త అధ్యాయం మొదలు పెడదాం వా అంటూ ఐశ్వర్య చేయి పట్టుకుని కిరణ్ లాక్కెళ్ళబోతుంటే ఐశ్వర్య ఇంకో చేయిని ఆదిత్య పట్టుకుని
ఐశ్వర్య నా భార్య, నేను విడిచి పోయేదే లేదు, పోతే కలిసే పోతాం ఆంధ్ర అని ఆదిత్య అనగానే అక్కడ అందరూ షాక్. ఐశ్వర్య ఆదిత్య నిజంగా పెళ్లి చేసుకున్నారా? అయితే వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఐశ్వర్య వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.